ఇక జ్యూస్ల పంట ఉన్నోళ్ళు, ఛాయ్ల పంట ఉన్నోళ్ళు చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏదైతే రైతుల కోసం వరికి మద్దతు ధర కంటే ఎక్కువ 500 రూపాయలు బోనస్ ఇచ్చి వరి ధాన్యాన్ని కొంటాము అని చెప్పి ఏదైతే వరికి 500 రూపాయలు బోనస్ మద్దతు ధర కంటే అదనంగా ఇచ్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంటనే కొనాలని చెప్పే ప్రధాన డిమాండ్తో ఇవాళ ఇక్కడ చేపట్టినటువంటి రైతుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పోరుబాట కార్యక్రమానికి వచ్చినటువంటి రైతన్నలకు బీఆర్ఎస్ పార్టీ భీమ్గల్ మండలం, మోర్తాడ్ మండలం, కమ్మపల్లి మండలం ఈ 3 మండలాలకు చెందినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. కేవలం 3 మండలాలు, కేవలం 3 మండలాలకు చెందినటువంటి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. పోరాట బాట మొదలైంది. 3 నెలల్లోనే ప్రజల యొక్క, రైతుల యొక్క ఆశలు అడియాసలు అవుతా ఉన్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో రైతన్నలకు 24 గంటల కరెంటు కావచ్చు, అట్లనే కడుపు నిండా సాగునీరుకు నీళ్లు కావచ్చు, బోర్లలో నీళ్లు కావచ్చు, పండిన పంట మొత్తం చివరి గింజ మట్టుకు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి వారం 10 రోజుల్లోనే బ్యాంకులలో డబ్బులు వేయడం కావచ్చు. ఇట్లా అనేక రకాలుగా రైతన్నలకు ఒక పండగల వ్యవసాయాన్ని మార్చినటువంటి నాయకుడు ఆ 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో కేసీఆర్ గారు. కానీ 3 నెలలైంది. రైతులకు కరెంటు కష్టాలు, కరెంటు కటకటలు, మోటార్లు గాలిపోవుడు, బోర్లలో నీళ్లు ఎండిపోవుడు, పొలాలు ఎండిపోవుడు. ఇవాళ ఈ కష్టాలు తప్పిస్తే రైతులకు మిగిలిందేమీ లేదు. కేవలం 3-4 నెలల కాలంలోనే ఏదైతే జరుగుతున్నదని భయపడినమో, ఏదైతే జరుగుతుందని భయపడినమో, ఒకవేళ ఈ పార్టీ అధికారంలోకి వస్తే రైతన్నల, ప్రజల ఆశలు అడియాసలు అవుతాయేమో అని ఏదైతే భయపడ్డమో అది ఈ కొద్ది కాలంలోనే మనకు కలుగుతా ఉన్నది. చాలా బాధతోటి వాళ్ళ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఎద్దేడ్చినటువంటి వ్యవసాయం, రైతేడ్చినటువంటి రాజ్యం ఎక్కడ కూడా మంచిగా ఉండదు. ఆ రాజ్యాన్ని పాలించే రాజు కూడా మంచిగా ఉండడు అని చెప్పి సామెత ఉన్నది. ఇవాళ మనకు ఆ గతి పట్టింది. 10 సంవత్సరాలుగా లేనటువంటి కష్టాలు ఇవాళ రైతులకు వచ్చి, ఇవాళ ఈ భీమ్గల్, కమ్మరిపల్లి, మోర్తాడ్ మండలాల రైతన్నలు ఇవాళ భీమ్గల్ మండల కేంద్రంలో ఈ పోరుబాట పట్టి
నడి రోడ్డు మీద కూర్చునే దుస్థితి మన రైతన్నలకు కల్పించింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనందరం చూసినాం ఎన్ని సబ్స్టేషన్లు అంటే అన్ని సబ్స్టేషన్లు పెట్టుకున్నాం, ఎన్ని పవర్ ట్రాన్స్ఫార్మర్లు అంటే అన్ని పవర్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకున్నాం. ఎన్నడూ రైతులకు కరెంట్ ఇబ్బంది రానియలే. అటు పక్కన వరద కాలంలో నీళ్లు కావాలంటే కింద కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు తీసుకువచ్చి పైకెక్కిపిచ్చి వరద కాలంలో నిండుగా నీళ్లు నింపి చూపెట్టినాం. 4-5 సార్లు నింపినాం. రైతులను ఇబ్బందులకు గురి చేయలే. ఇటు పక్కన కప్పలవాగు పెద్దవాగులో చెక్ డ్యాంలు కట్టి నీళ్లను ఆపుకొని కప్పలవాగు పెద్దవాగు మీద ఉన్న 40 గ్రామాల రైతన్నల కోసం వాళ్ళ బోర్లలో నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. చివరికి గోదావరి నీళ్లు కాళేశ్వరంలో వేసి కాళేశ్వరం నీళ్లని ప్యాకేజ్ 21 కింద సారంగపూర్ నుంచి మెంట్రాస్పల్లి పంప్ హౌస్ తీసుకొచ్చి మెంట్రాస్పల్లి పంప్ హౌస్ నుంచి పైప్ లైన్ల ద్వారా కప్పలవాగు పెద్దవాగులో అవుట్లెట్లు ఏర్పాటు చేపించి నీళ్లు వేపించి కూడా చేసినాం. కానీ రైతన్నని కష్టాలకు నెట్టలేదు. 2 నెలల క్రితం 2 నెలల నుంచి అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఇరిగేషన్ అధికారుల్ని, అయ్యా భీమగల్ మండలంలో పొలాలు ఎండిపోతున్నాయి, కప్పలవాగు ఒడ్డు మీద పెద్దవాగు ఒడ్డు మీద ప్యాకేజ్ 21 పూర్తయింది, పంప్ హౌస్లు రెడీ ఉన్నాయి, శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ లో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లను తీసుకువచ్చి పైప్ లైన్ ద్వారా వాగుల్లో పొయ్యండి అని అంటే ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు. నేనే స్వయంగా మాట్లాడినా, నేనే స్వయంగా ఉత్తరాలు రాసిన. చివరికి భీమగల్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి మన రైతుల యొక్క కోరికను కూడా ప్రభుత్వానికి చెప్పినాం. కానీ ప్రభుత్వానికి కళ్ళు లేని కబోదిలా ప్రవర్తిస్తా ఉన్నది. ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి రైతన్నలు కనిపిస్తలేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 15 సార్లు ఢిల్లీకి పోయొచ్చుడికే పోయింది 3-4 నెలల కాలంలో. రైతుల కష్టాలైనకు తెలుసుకోవడానికి కూడా టైం లేదు. 15 సార్లు పోయింది ఇప్పటికీ ఢిల్లీకి, కేవలం 110 రోజుల కాలంలో. ఇట్లా ఏ ముఖ్యమంత్రి కూడా ఉండలేదు. ఇక ఇక్కడ ఉన్న నాయకులకు అయ్యా కప్పలవాగు పెద్దవాళ్ళ నీళ్లు పోయిండి అయ్యా అని అడిగితే ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రైతుల కష్టాలు మానేసింది. ఎండిఓ ఆఫీస్ ఒకటికప్ప చెప్పింది, ఎంఆర్ఓ ఆఫీస్ ఒకటికప్ప చెప్పుకుంటున్నారు, ఈ ఒర్రే ఒకటికప్ప చెప్పుకుంటున్నారు, ఈ వాగు ఒకటికప్ప చెప్పుకుంటున్నారు. ఆ పనులలో బిజీగా ఉన్నారు వీళ్ళంతా. రైతుల కష్టాల్లో పట్టించుకుందామన్న ఆలోచన లేరు. వీళ్ళు పంచుకుంటున్నారు, ఎక్కడికక్కడ మండలాలు పంచుకుంటున్నారు, మండలంలో ఉన్నటువంటి ఆఫీసులను పంచుకుంటున్నారు, ఒక్కొక్క దగ్గర ఒకరిని కూసులో పెడుతున్నారట. నాకు వినిపిస్తా ఉన్నది మొత్తం ఆలదారాలనే పోవాలన్నట. మరి ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు, ఎండిఓలు ఏం చేస్తున్నారు, ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా విచిత్రకరమైన పరిస్థితి. ప్రజలంటే లెక్కలేని తత్వం, రైతులంటే లెక్కలేని తత్వం. ఆయన ఢిల్లీకి 15 సార్లు పోతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో జమ చేసి పైన కప్పం కట్టడానికి పోతా ఉన్నాడు. ఇక్కడ స్థానిక నాయకత్వం మండలాలలో కల మందిని వదులుతున్నారు. ప్రభుత్వ వనరుల్ని దోచుక తినండి అని చెప్పి వదులుతా ఉన్నారు. అంటే గ్రామ స్థాయి నుంచి పడితే రాష్ట్ర స్థాయి మట్టుకు కూడా ఇవాళ రాష్ట్రంలో దోపిడీయే జరుగుతున్నది. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ప్రజలకిచ్చిన హామీలు ఏమైనాయో పట్టించుకునేటోళ్ళు లేడు. కేవలం జిల్లాల్లో దోచి రాష్ట్రానికి అప్పచెప్తున్నారు, రాష్ట్రంలో దోచి కేంద్రానికి, వాళ్ళ కేంద్ర నాయకత్వానికి అప్పచెప్తున్నారు. ఈ అప్పచెప్పే కార్యక్రమంలోనే బిజీగా ఉన్నారు.
మనని మాత్రం రైతుల్ని మాత్రం ఇట్లా రోడ్డు మీద వేస్తున్నాడు. మనమే రోడ్డు మీద కూర్చోవాలి. మనం ఎండలో కష్టపడి తిండి లేక తిప్పలు లేక మన కష్టాలు చెప్పుకునేటానికి మనమే రోడ్ల మీద కూర్చోవాలి. వాళ్ళేమో గెలిచిన 3 నెలల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఈ కష్టాలు రైతుల కష్టాలు ఏం పట్టించుకోకుండా వసూళ్ల కార్యక్రమాలు చేసి వాళ్ళ హైకమాండ్లకు అప్పచెప్పే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మీరు చెప్పింది ఏంది ఎన్నికల ప్రచారంలో, ఇప్పుడు మీరు చేస్తున్నదేంది? మీరు చెప్పింది ఆ రోజు రైతుల కోసం ఒక 3-4 కార్యక్రమాలు చెప్పినారు. మీరు చెప్పింది ఏంటంటే ఇగో మీరు చెప్పింది రైతు బంధు 10,000 రూపాయలే ఉన్నది, ఈ నెల తీసుకుంటే 10,000 రూపాయలే వస్తుంది, నేను వచ్చినాక తీసుకుంటే 15,000 రూపాయలు వస్తుంది అన్న మాట చెప్పినావు. నీ నోటితోటే చెప్పినావు. ఇగో విను. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద తీసుకుంటారు. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత తీసుకుంటారు. ఈసారి డిసెంబర్ 9 ముఖ్యమంత్రి అయినాక భరోసా ద్వారా ఈ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అందరికీ రైతు భరోసా రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మేము జనవరిలో మొదలుపెట్టి మార్చి 31 లోపల రైతు బంధు చెల్లిస్తాము. ఎన్నికలప్పుడు అన్నాడు డిసెంబర్ 9 నేను రాంగ్ అని ఇస్తా అన్నాడు. తర్వాత ముఖ్యమంత్రి అయినాక అన్నాడు ఒకసారి ఏమో జనవరి నెల లోపల ఇస్తా అన్నాడు, మళ్ళా ఇంకోసారి ఫిబ్రవరి నెల లోపల ఇస్తా అన్నాడు, మళ్ళా ఇంకోసారి మార్చి లోపల ఇస్తా అన్నాడు. 4 మాటలు మాట్లాడి జరిగింది ఏంది? ఈ 4 నెలల పొడుగుగా రైతు బంధు వేసింది 4 ఎకరాల లోపల వాళ్ళకు. అది కూడా పాత లెక్క ప్రకారమే వేసిండు. 10,000 లెక్క, 15,000 లెక్క లేదు. అది కూడా ఎందుకు వేసిండు? ఆయనతో పూర్తన్నా ఇప్పుడు ఇక ఓట్లు వచ్చినాయని, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయని వేస్తా ఉన్నాడు. లేకపోతే దానికి కూడా గతి లేకుంటుండే. నువ్వు చెప్పింది ఏంది? అందరికి ఇస్తా అన్నావు, 15,000 ఇస్తా అన్నావు. ఇవాళ 4 నెలలు పట్టింది నీకు 4 ఎకరాల లోపల వేయటానికి. అది కూడా 5,000 రూపాయలు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటిదాకా ఎవరికైతే నువ్వు ఎకరానికి 5,000 ఇచ్చినావో వాళ్ళకు మళ్ళా 2,500 కలిపి ఇప్పుడు వేయాలి. ఎన్నికల లోపలనే, పార్లమెంట్ ఎన్నికల లోపలనే. నువ్వు చెప్పింది 15,000 ఇస్తాను, ఒక పంటకి 7,500 అవుతుంది. అట్లనే ఎవరికైతే ఇయ్యలేదో ఇప్పటిదాకా వాళ్ళకి ఇప్పుడు వేసే 7,500 చొప్పున వేయాలి. ఈ పార్లమెంట్ ఎన్నికల లోపే వేయాలి, లేకపోతే నీకు ఓట్లు అడిగే హక్కు లేదు. రైతన్నలారా దయచేసి గమనించండి. ఓట్లు ఉన్నాయనే ఇంత పూర్త పడుతున్నాయి. ఈ ఓట్లు అనేవే లేకుంటే ఏమవుతుండేనో ఒకసారి ఆలోచించండి. ఇదైనాక, పార్లమెంట్ ఓట్లు అయినాక వచ్చే మళ్ళా జూన్లోనే వస్తున్నది. మళ్ళా వాసంకి వెయ్యాలి, వర్షాకాలంకి వెయ్యాలి. అప్పుడు అటు ఏం చేస్తాడట, 5 ఎకరాలకు లిమిట్ అవుతుందట. అది కూడా 5 ఎకరాలు
ఒక్కొక్కళ్ళ పేరు మీద కాదు. మన వాళ్ళు కొంతమంది 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు భార్య 5 ఎకరాలు భర్త పేరు మీద వేసుకున్నారు. అట్లా కుదరదట. ఫ్యామిలీకి మొత్తం 5 ఎకరాల లోపలనే ఇవాళ రైతు బంధు వచ్చే కార్యక్రమం. నువ్వు చెప్పింది ఒకటి, ఎన్నికలప్పుడు చేస్తున్నది ఒకటి. అట్లనే ఇంకో మాట కూడా చెప్పినావు, రైతు రుణమాఫీ చెప్పినావు. కేసీఆర్ 1,00,000 రూపాయలే మాఫీ చేస్తుండు. ఆ 1,00,000 రూపాయలు మాఫీ చేసుకొని జల్దీ చేసి మళ్ళా 2 లక్షల బాకీ తెచ్చుకోరు. నేను డిసెంబర్ 9కి రాగానే 2 లక్షల మాఫీ చేస్తా అన్నాడు. ఇక చూడు, ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎమ్మడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నానంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎమ్మడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరే. డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎమ్మడే పోయి బ్యాంకు పోయి డబ్బులు తెచ్చుకోరే, రుణమాఫీ చేస్తాను. ఏమన్నాడు? 1,00,000 మాఫీ అయిన కూడా పోయి తెచ్చుకొని మళ్ళా 2 లక్షలు అన్నాడు. కేసీఆర్ అనుకుంటున్నాడు 1,00,000 మాఫీ అయితే ఆయన కోట్లు వస్తాయని. కానీ మీరు ఆయన కోట్లు వేయకుర్రి, నేను 2 లక్షలు చేస్తా, మీరు ఎన్నైనా తెచ్చుకోర్రి వెంబటే అన్నాడు. ఎప్పటి లోపట అన్నాడు? డిసెంబర్ 9 అన్నాడు. ఇప్పుడు ఏంది? జనవరి 9 పోయింది, డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది. 4 నెలలు. ఏప్రిల్ 9 కూడా వస్తున్నది. దాని మాట లేదు, మంత్రం లేదు. మన రైతులేమో పాపం 2 లక్షలు అయితే కదా డిసెంబర్ 9కి అని ఆయన గుద్దిర్రు. అప్పుడు అటు గుద్దిర్రు, ఇప్పుడు మనం ఏ మీద గుద్దించుకుంటున్నాం. ఇక భీమగల్ రోడ్ల మీద కూర్చుంటాం మనం. అప్ప చెప్పినాం, ఓట్లు వేసినాం, డబ్బలా ఆయన కుర్చీ మీద కూర్చుండబెట్టినాం, మనం డాంబర్ రోడ్ మీద కూర్చున్నాం. అంతేనా? అట్లనే ఇదొకటే కాదు, ఇంకేమన్నాడు? ఇవాళ మన ప్రధాన డిమాండ్ ఏదైతే మాట్లాడుతున్నామో 500 రూపాయల బోనస్ విషయంలో ఏమన్నాడో చూడు. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు, మిల్లర్లు 1200కు 1400కు కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత, 2500కు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఏమన్నాడు? మద్దతు ధర 1920 రూపాయలు ఉన్నది, 2500 రూపాయలు చెప్పుకుంటా అని అన్నాడు. అప్పుడే వానాకాలమే అన్నాడు. అప్పుడు లాస్ట్ వానాకాలమే అన్నాడు. అప్పుడు పాయ్. మరి ఇప్పుడన్నా గాని పంట వస్తున్నది, కోస్తున్నారు, కల్లాల మీదకి వస్తున్నది, చెయ్యాలి కదా, అన్నమాట నిలబెట్టుకోవాలి కదా, ప్రయత్నం అన్న చేయాలి కదా. నేను 15-20 రోజుల నుంచి అడుగుతా ఉన్న జిల్లా అధికారులు, ఎప్పుడు పెడతారా కొనుగోలు కేంద్రాలు, ఎప్పుడు పెడతారు? తొందరగా పెట్టాలే. మా భీమగల్లో మొదలవుతున్నాయి కోతలు, మా రామన్నపేటలో కోతలు మొదలవుతున్నాయి. మనోళ్ళు చెప్తా ఉన్నారు నాకు, అన్న కోతలు మొదలవుతున్నాయి, ఇంకెళ్ళేం తప్పులు లేదు అని. సార్ పెడతాను సార్, ఒక 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటది గవర్నమెంట్. ఎప్పుడు ఫోన్ చేసినా 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటది గవర్నమెంట్. 15 రోజులు అయింది. 15 రోజులు అయితే నేను గుర్తుకొచ్చి మొన్న 3-4 రోజుల నాడు వేలుపూర్లో ప్రెస్ మీట్ పెట్టి గవర్నమెంట్ కి అల్టిమేటం ఇచ్చిన, బిడ్డ నువ్వు తొందరగా
కొనుగోలు కేంద్రాలు పెట్టాలి, మా పంట పోతూనే ఉన్నది, అక్కడ ప్రైవేట్ వాళ్ళు తీసుకుపోతూనే ఉన్నారు, నువ్వు పెట్టాలి తొందరగా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి భీమగల్ మండలంలో 3వ భాగం పోయిందని చెప్తున్నారు. ప్రైవేట్ వాళ్ళు కొన్నారట. ఎంత కొన్నారు? 2,200 కొన్నారు. మరి ఎంత కొనాలి వాళ్ళ లెక్క ప్రకారం? 2,700 కొనాలి. 2,200 రూపాయల మద్దతు ధర, 500 బోనస్ ఇచ్చి 2,700 కొనాలి. దొడ్డు అసలే కొంటలేరు. రైస్ మిల్లర్లు సన్నమ్మి కొనుక్కొని తీసుకుపోతున్నారు. సన్నమ్మి 3,000 కొనాలి, ఇవాళ 2,200 పోతా ఉన్నాయి. రైతులు నష్టపోతా ఉన్నారు. 500 రూపాయలు ఒక క్వింటాల్ కంటే ఒక ఎకరంలో 25 క్వింటాలు పండినా ఎకరానికి 12,500 రూపాయలు అవుతుంది బోనస్. ఇవాళ రైతు ఎకరానికి 12,500 రూపాయలు ఇవాళ నష్టం కోల్పోయి ఇవాళ ప్రైవేట్ వ్యాపారులకు ఇస్తా ఉన్నాడు. మీ చేతగానితనం వల్ల, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేతగానితనం వల్ల ఇవాళ రైతు ఎకరానికి 12,500 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. నేను అందుకోసమే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పుడు ఎవరైతే పాపం మీరు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయక మీరు ఆలస్యం చేసినందుకు రైతులు ఎవరైతే ప్రైవేట్ వ్యాపారాలకు అమ్ముకున్నారో వాళ్ళకు కూడా నువ్వు ఎకరానికి 500 చొప్పున ఇవ్వాలి. ప్లస్ ఇప్పుడు వచ్చే కళ్ళాల మీదకి వచ్చేటి కూడా నువ్వు వెంటనే మీరు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలి. మేము ఎక్కడైతే మా ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లాలో 490 సెంటర్లు ఓపెన్ చేయించినాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో 100 సెంటర్లు ఓపెన్ చేయించాను. మీరు వెంటనే నియోజకవర్గంలో జిల్లాలో 490, మీరు ఇక్కడ 190 పాల్గొన్న నియోజకవర్గంలో 100 సెంటర్లు ఓపెన్ చేసి 500 రూపాయలు బోనస్ ఇచ్చి మరీ కొనుగోలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ వేదిక మీద నుంచి మీ అందరి హర్షధ్వానాలు చప్పట్ల మధ్యలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను. 500 వరి బోనస్ తో మీరు కొనాలి, లేకపోతే మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు. ఎందుకంటే ఇన్ని హామీలు ఉన్నాయి. ఇవాళ రుణమాఫీ కోసం బ్యాంకర్లు వస్తా ఉన్నారు, లీగల్ నోటీసులు ఇస్తా ఉన్నారు రైతులకు. మీరు రుణమాఫీ మాట ఎత్తట్లేదు. ఇవాళ రైతులకు భయపెట్టిస్తా ఉన్నారు బ్యాంకులు వచ్చి. నేను రైతులందరికీ నేను పిలుపునిస్తా ఉన్నాను, ఎవ్వరు కూడా మీరు బాకీలు కట్టకండి బ్యాంకులకు. టీఆర్ఎస్ పార్టీ రైతన్నలకు అండగా ఉంటుంది, మీకు బాధ్యతగా నిలుస్తుంది అని చెప్పి నేను రైతన్నలకు మనవి చేస్తా ఉన్నాను. అట్లే మరి హామీలు అమలు చేయవయ్యా మొగడా అంటే నువ్వు చెప్పిన హామీలే, నువ్వు హామీలు చెప్పి ఓట్లు దండుకున్న హామీలే. ఇవి అమలు చేయవయ్యా మొగడా అంటే టీఆర్ఎస్ పార్టీని 100 ఫీట్ల పొంద పెడతా, కేసీఆర్ పైన తిప్పుతా, పేగులు మెడలేసుకుంటా, కత్తెర జేబులో పెట్టుకుని తిరుగుతున్నా. ఎవరు పెట్టుకుంటారు కత్తెర జేబులు? ఎవరు పెట్టుకుంటారు? మరి మీరు అదా ముఖ్యమంత్రి గారు? మీరు కత్తెర జేబులో పెట్టుకుని ఎంతండి ముఖ్యమంత్రి? పేగులు మెడలు వేసుకుంటా. ఎవరు వేసుకుంటారండి పేగుల మెడలు? మరి మీరు అదా? నేను అనలేండి ఆ మాటతో, మీరు అంటున్నారు అంతా. ముఖ్యమంత్రి గారు మీరేమన్నా అదా? పేగులు మెడలు వేసుకుంటే వాళ్ళు రాక్షసులట మా వాళ్ళు చెప్తున్నారు. మరి మీరు అదా? జేబులో కత్తెర పెట్టుకుంటే వాళ్ళు జేబులో మా వాళ్ళు చెప్తున్నారు. మరి మీరు అదా? మానవ బాంబునైతా ఏమిటికైతే మానవ బాంబు? ఎవరైతారు మానవ బాంబులు? ఎవరైతారండి? ఉగ్రవాదులు అవుతారట మానవ బాంబులు.
నువ్వు మంచిగా ముఖ్యమంత్రి పదవి వచ్చింది, నీకు పబ్లిక్ ఓటేసిర్రు, రాజకీయం చేయవయా, మంచిగా ముఖ్యమంత్రి పని చేయు, రైతులకు అన్ని హామీలు ఇచ్చినాయన్ని, 2 లక్షల రుణమాఫీ అయ్యు, 15,000 రూపాయల రైతు భరోసా అయ్యు, నువ్వు చెప్పినట్టు 500కు బోనస్ ఇచ్చి వరి పంటను కొనుగోలు చెయ్యు, ఇవి చేయవయా మొగడా అంటే ఇంకా చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నారండి మీరు? ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలేనా అవి? మీరేమో అవి మాట్లాడు అట్లా తిరుగుతుంది. వీళ్ళేమో ఇక్కడ ఊర్లు పంచుకుంటారు, బాగులు పంచుకుంటున్నారు, గొర్రెలు పంచుకుంటున్నారు, ఆఫీసులు పంచుకుంటున్నారు. ఎత్తుకోవాలండి మేము మిమ్మల్ని నమ్మి, మీ హామీలను నమ్మి ఓట్లేసిన మేము ప్రజలము, మేము ఎటుపోవాలి? మీరు ఇన్ని అవతారాలు ఎత్తబడుతుంది. కత్తెర జేబులో పెట్టుకొని ఒక అవతారం, పేగులు మెడలు వేసుకొని ఒక అవతారం, మానవ బాంబై ఒక అవతారం, మీరేమో ఇన్ని అవతారాలు ఎత్తబడుతుంది. ఇక్కడ కూర్చున్న దొరలు ఒక దగ్గర కూర్చొని ఊర్లోకి మందిరం ఎత్తబడుతుంది. మేము ఏం చెయ్యాలి? ఇక ఇదేనేమో బతుకు. ఇక భీమగల్ రోడ్ల మీద కూర్చొని ఇంతకు ముందు మా రవి చెప్పినట్టు భీమగల్ రోడ్ల మీద ధర్నాలు చేసుకుంటా బతుకుడేనా ఇక మా బతుకు? ఈడికి తెస్తురా మా బతుకుని మెరిగా? ఎన్ని మాయ మాటలు చెప్తిరి, ఎంత నమ్మిస్తిరి? నేను చెప్పినా, చిల్కాకి చెప్పిన ప్రతి మీటింగ్ లో చెప్పిన, అయినా ఆశ కూతురి అట్లా చెప్పే అప్పుడొక పాత్ర వేసే, అప్పుడొక అవతారం ఎత్తే. ఇప్పుడు మెడల పేగులు వేసుకునే అవతారం ఎత్తినట్టు అప్పుడు ఎన్నికలప్పుడు ఒక అవతారం ఎత్తిండి రేవంత్ రెడ్డి గారు. ఎత్తిగా చెప్తే నిజంగానే నమ్మేటట్టే చెప్పే. ఒక్కటంటే ఒకటి మా సురేందర్ అన్నట్టు 420 హామీలు ఇస్తే ఒకటే ఒక హామీ, ఒక బస్సు హామీ నడుస్తుంది. ఇప్పుడు ఇక ఆర్టీసీ వాళ్ళకి ఇస్తున్నాడో లేదో పైసలు, కానీ ఇక బస్సులో ఎక్కిన వాళ్ళు తిట్టుడే, బస్సులో దిగిన వాళ్ళు తిట్టుడే. ఈ ఒక్కటి తప్ప ఏది లేదు. ఇక ఏమన్నంటే గట్టిగా అడుగుతానేమో అడిగిన వాళ్ళ మీద కేసులు. ఇక మా మల్లారెడ్డి గట్టిగా అడిగితే ఆయన కాలేజ్ బిల్డింగ్ ఊడగొట్టే. పాపం మల్లారెడ్డి గట్టిగా అడిగితే ఆయన కాలేజ్ బిల్డింగ్ ఊడగొట్టే. మన దాంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా భయపెట్టించుకుంటా దాంట్లకు చేర్చుకోవట్రు. ఒక పార్టీ మీద గెలిచినోడు ఇంకో పార్టీలో మారితే రాళ్ల కొట్టి చంపండి, నేనే ముందుండి రాళ్లతో కొడతానన్నాడు. అప్పుడు ఒక అవతారం ఎత్తిండు, అవతారం మళ్ళా. ఇప్పుడు మరి అన్నాయన్నే లైన్ కట్టబట్టి ఇంటింటికి పోయి తిరుగుతాడు, శారదా కాడ తిరిగి. మళ్ళా వాళ్ళు ఏమన్నారు ఇంటింటికి తిరుక్కుంటా టీఆర్ఎస్ పార్టీ నాయకులు బెదిరించుకుంటా ఇవాళ పార్టీలోకి జాయిన్ చేసి ఏం పర్వాలేదు, ఇక ఉన్నాం, ఇగో గింత అనుమతి ఏ దానికైనా పోరాడతాం, ఏం పర్వాలేదు. నువ్వు ఎంతమందినైనా తీసుకో, తీసుకో. ఇగో మేముకి ఆనిముత్యాల మాత్రం ఉంటాం, ఉంది బరాబర్. నువ్వు రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేదానిక నిన్ను వెంటాడతాం, నీ పార్టీని వెంటాడతాం, గ్రామాల్లో నీ పార్టీ నాయకులను కూడా వెంటాడతాం. నేను అందుకే ఇవాళ రాష్ట్ర రైతాంగానికి, నిజామాబాద్ జిల్లా రైతాంగానికి, బాల్కొండ రైతాంగానికి నేను మనవి చేస్తా ఉన్నా. మనల్ని మోసం చేసి, హామీలు ఇచ్చి మనల్ని మోసం చేసి వాళ్ళ గద్దెనెక్కిండి రేవంత్ రెడ్డి గారు. సరే ఎక్కిండు, ఇప్పుడు మనకిచ్చిన హామీలు తీర్చవలసిన బాధ్యత ఆ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది.
మొదలు అడుగుతూనే మాకు ఇప్పుడే అడుగుతారా, నేను ఇంకా సర్దుకోలేదు అన్నాడు. 50 రోజులు అయినాక అడిగితే 50 రోజుల్లోనే అడుగుతారా, 100 రోజులు అడుగుతున్నా నేను మొత్తం చేస్తా అన్నాడు. ఇవి ఆయన మాటలు. 100 days అన్నాడు. ఇదేమో ఇది ముఖ్యమంత్రి అయినాక ప్రభుత్వంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినాక కూడా నేను ఎన్నికల ప్రచారంలో 100 రోజుల్లో నా హామీలను అమలు చేస్తా అని చెప్పినా 50 రోజులు కూడా కాలేదు. ఈ బామ్మర్దులు ఇద్దరు వెంబడ పడుతున్నారు అన్నాడు. ఇవాళ ఇక నేను అడుగుతున్నా, నన్ను ఏమనుకుంటావో నీ ఇష్టం. ఇక బామ్మర్ది అనుకుంటావా, అన్న అనుకుంటావా, తమ్ముడు అనుకుంటావా, అనుకుంటావా, నీ ఇష్టం. నన్ను ఏమన్నా అనుకో. ఇక వల్ల నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి ఇవాళకి 112వ రోజు అయింది. 100 మీద 12 రోజులు ఎక్కువైంది. మీరు 100 రోజుల లోపలనే హామీలు అమలు చేస్తామని చెప్పినారు. 112 రోజులైంది. మీరిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసిన తర్వాతనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మీకుంటది. మీరిచ్చిన హామీ రైతులకు ఏదైతే ఇవాళ 500 రూపాయలు బోనస్ మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొంటామో అని చెప్పినారో అది వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనాలి వెంటనే. అప్పుడే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. ఇవాళ నేను గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి తేవలసిన అవసరం మన రైతన్నలకు ఉన్నది. మీ పార్టీ 500 బోనస్ ఇస్తా అన్నది, ఇక ఎందుకు ఇప్పుడు ఇప్పియండి అని చెప్పి ఎక్కడికక్కడ గ్రామాల్లో గ్రామ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి కావాలని నేను ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేను మనవి చేస్తా ఉన్నా. అప్పుడే మనకు వస్తాయి. అది కూడా ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టే వస్తాయి. మీరు ఆలోచన చేయండి దయచేసి. ఎన్నికలు ఉన్నాయని తెలిసి కూడా రైతు బంధు వేయడానికి 4 నెలలు పడతా ఉంది. 4 ఎకరాల వాళ్ళకి వేయటానికి. ఒకవేళ ఎన్నికలు అయిపోతే ఎవడు కానాలే మనది. మళ్ళా 5 ఏళ్ల దాకా మన అవసరం లేదు రేవంత్ రెడ్డికి. మళ్ళా 5 ఏళ్ల దాకా మన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఎన్నికలే మనకు ఆయువు పట్టు. ఇప్పుడున్న పార్లమెంట్ ఎన్నికలే మనకు ఆయువు పట్టు. అయితే ఎన్నికల్లోపు హామీలన్నీ కూడా తీర్చాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే అప్పుడు వాళ్ళకు భయం ఉంటది. మళ్ళీ ఎన్నికల తర్వాత
అయ్యా మేము హామీలు అమలు చేయకపోతే మాకు మళ్ళీ రాబోయే రోజుల్లో ఓట్లు వేయరు అన్న భయం ఉంటది, మన హామీలు అమలు అవుతాయి. లేకపోతే హామీలు అమలు చేయకుండా, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హామీలు అమలు చేయకుండా మనం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఇక మనం గోవిందనే, మన గతి గోవిందనే. ఎందుకంటే ఓట్లు నేను హామీలు అమలు చేయకుండా నాకు ఓట్లేసినారు వీళ్ళు అనే చెప్పే ధైర్యం రేవంత్ రెడ్డికి వస్తుంది. మనకు హామీలు అమలు చెయ్యడు. మనకు తెలంగాణ ఎట్లొచ్చింది? తెలంగాణ గెస్తనకపోతే మీకు ఓట్లు వేయమన్నాం, తెలంగాణ సమాజం అంతా మనం అన్నాం. కాబట్టే చంద్రబాబు నాయుడు జై తెలంగాణ అన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి జై తెలంగాణ అన్నాడు 2004లో. ఇప్పుడు కూడా అదే. ఈ పార్లమెంట్ ఎన్నికల లోపల నువ్వు హామీలు తీరుస్తావా, లేకపోతే నీకు ఓట్లు వేయము అని చెప్పన్న మాట ఇవాళ తెలంగాణ సమాజంలో మన రైతన్నలు రావాలి. దానికి మన బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వచ్చిన రైతన్నలు కూడా దానికి మన అందరం కూడా ప్రజలకు విడమని చెప్పాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. మళ్ళీ ఏదో ఒక గందరగోళం మాటతో వస్తారు, మళ్ళీ ఏదో జీవో అంటారు, మళ్ళీ ఏదో కమిటీ అంటారు, ఎన్నికలు అయిపోయాక ఇస్తామంటారు. దయచేసి నమ్మద్దు. ఇప్పుడే ఆయువు పట్టు బిగించాలి, ఎన్నికల టైంలోనే ఆయువు పట్టు బిగించాలి. అప్పుడే మన రైతు బంధు పడుతుంది, అప్పుడే మన 500 బోనస్ వస్తుంది. ఒకవేళ వదిలేస్తే ఇక మనకు మొత్తం 5 ఏళ్ల దానిక రైతులకు రైతు బంధు రాదు, 500 బోనస్ రాదు, మనకు ఏది కూడా రాదు, 2 లక్షల రుణమాఫీ కూడా కాదు. కాబట్టి ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్తేనే మన ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్తాయి, తప్పిస్తే లేకపోతే లేదు అన్న విషయాన్ని మనం గ్రామాన కూడా మరి చేరవేయాలని చెప్పి మీ అందరికి నేను కోరుతా ఉన్నా. మరొకసారి మీ అందరి మద్దతుతో, మీ అందరి చప్పట్ల మధ్యలో నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 500 రూపాయలు వారి బోనస్ కు మద్దతు అదనంగా 500 రూపాయలు వారి బోనస్ ఇచ్చి కొనాలి వెంటనే అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. దయచేసి రైతన్నలారా, ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోకండి. మీ కళ్ళాల్లోకి మా పార్టీ కార్యకర్తలు వస్తారు. మనందరం కూడా కలిసి మీ గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నిలదీయాలి. అప్పుడే మన బోనస్ ఈ పోరుబాట సఫలం అవుతుందని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.